లేకపోతే సిద్ధపడకపోతే ఎలాగైతే ఇప్పుడు మీరు కొద్దిసేపు బయట ఉన్నారు, మనం సిద్ధపడకపోతే శాశ్వతంగా బయట ఉంటాం. ఇక్కడ ఈరోజు రాకపోయినా రేపో ఎల్లుండో మళ్ళీ వచ్చే వారమో మళ్ళీ వచ్చే సంవత్సరమో మనం రాగలుగుతాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సిద్ధపడకపోతే దేవుని రాజ్యానికి శాశ్వతంగా ఇక ఎన్నడూ ప్రవేశించకుండా తలుపులు వేయబడతాయి. కనుక దేవుని బిడ్డలుగా మనం ఎలా సిద్ధపడాలి అనేది మనకు అర్థం కావాలని చెప్పేసి నేను ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. కఠినంగా ఉన్నాడు అనుకుంటారా, లేకపోతే ఇంకేమనుకుంటారా అనేది అది మీ విఘ్నతకు నేను వదిలేస్తున్నాను. కానీ వాస్తవ విషయం ఏంటంటే, మనము మన యొక్క పద్ధతి నుండి దేవుని పద్ధతిలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. వారి ఇష్టం ఉన్నట్టుగా ఉండడం కొరకు కాదు, వారిని ఒక క్రమంలో పెట్టి మానవ జాతిని ఆశీర్వదించడం కొరకు. వారు తప్పిపోయారు. దేవుని యొక్క పద్ధతిని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదామవులను దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? మొట్టమొదట మనుషులను సృజించాడు కదా, తన పోలికలో, తన రూపంలో, తన స్వరూపంలో చేశాడు. ఎందుకు చేశాడు? ఎవరైనా గుర్తుందా ఎందుకు చేశాడు? దేవుని మహిమ కొరకు చేశాడు. అంత మాత్రమే కాదు, అదే ఆదికాండంలో మనం గమనిస్తే సల్లపూట దేవుడు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వచ్చి వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నాడు. తనతో సహవాసం చేయడానికి దేవుడు చేశాడు. అయితే వీరి యొక్క అవిధేయత ఆ సహవాసం నుండి వీరిని దూరం చేసింది. గమనించండి, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చూపించిన అవిధేయత వారిని దూరం చేసింది. తర్వాత దేవుడు నోవాహు కాలానికి వచ్చేసరికి అందరినీ కూడా జలప్రళయంలో నాశనం చేశాడు. కానీ నోవాహు మాత్రము దేవునికి విధేయత చూపించాడు, అతని కుటుంబం. అప్పుడు వారితో కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి చెప్తూ వాళ్ళను కూడా మరలా, అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఆదాము నుండి తప్పిపోయినటువంటి మానవాళిని సరి అవుతారేమో చూశాడు, కానీ సరిగాకపోయేసరికి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. వీళ్ళని నేను ఎందుకు సృజించానని చెప్పేసి వాళ్ళందరినీ నాశనం చేసి నోవాహు నుండి తిరిగి మరలా ప్రారంభించాడు. కానీ నోవాహు కాలంలో కూడా వారందరూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. ఈరోజు మనం మాట్లాడే భాషలు, ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా ఇది అక్కడ ప్రారంభమైనాయి. అది కూడా ఎందుకంటే అప్పుడు దేవుడు నోవాహుతో ఒక ప్రమాణం చేస్తాడు, సకల జీవరాశులతో, సకల మానవాళితో ఒక నిబంధన చేస్తాడు. ఇక మీదట మిమ్మల్ని నాశనం చేయడానికి నాకు ఎంత కోపం వచ్చినా, నాకు వ్యతిరేకంగా మీరు ఎంత పాపం చేసినా, మిమ్ములను నాశనం చేయడానికి ఇంకోసారి నేను జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించాను అని చెప్పేసి ప్రమాణం చేసి, ఆ ప్రమాణానికి, ఆ నిబంధనకు గుర్తుగా ఇంద్రధనస్సును అని చెప్పేసి మనం అంటాం. ఆకాశంలో ధనస్సును పెట్టాడు. ఎప్పుడైనా విస్తారమైన వర్షాలు వస్తుంటే దాన్ని జ్ఞాపకం చేసుకొని నోవాహుతో సమస్త జీవరాశులు చేసిన ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు నీళ్ళన్నీ భూమి మీదకి పొరలకుండా ఆపేస్తాడు. కనుక వీళ్ళు తిరిగి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు చేసినప్పుడు దేవుడు వారిని ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని వాళ్ళను చంపకుండా, నాశనం చేయకుండా వారి భాషలను తారుమారు చేసి
వారిని ఆ ప్రాంతం నుండి, బాబేలు ప్రాంతం నుండి సెల్లా చెదురు చేశాడు ప్రపంచమంతటికి. ఆ తర్వాత దేవుడు మానవాళికి ఒక క్రమాన్ని చూపించాలని చెప్పేసి అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము విధేయుడుగా ఉన్నాడు. అబ్రహామును బట్టి అతని సంతానాన్ని దీవిస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. తర్వాత మనం గమనించినప్పుడు అబ్రహాము సంతతి అయినటువంటి ఇజ్రాయేల్ కూడా తప్పిపోయారు. చూడండి, వాళ్ళను ప్రపంచమంతటా చెదరగొట్టాడు. మళ్ళా ఆ తర్వాత క్రీస్తు నందు మనలను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, అయితే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అక్కడ ఆదామును ఎందుకు చేశాడు? ఆదాము తర్వాత నోవాను ఎందుకు ఎన్నుకున్నాడు? నోవాహు తర్వాత అబ్రహామును ఎందుకున్నాడు? అబ్రహాము సంతతిని ఎందుకు ఎన్నుకున్నాడు? వారు కూడా తప్పిపోయినప్పుడు తిరిగి మరలా క్రీస్తునందు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే కారణం ఒకటే. ఏంటి ఆ కారణం అంటే, మనము ఈ భూమి మీద దేవునికి ఇష్టలముగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలని చెప్పి ఎన్నుకున్నాడు. నేను చెప్పేది అర్థమవుతుంది? అర్థమైన వారు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన ఉంటుంది, పరలోకమందు నీ చిత్తం జరిగినట్లు నెరవేర్చున్నట్లు భూమి మీద. అంటే ఎవరు నెరవేర్చాలా? పరలోకంలో దేవుని చిత్తమంతా కూడా దూతలు ఆయనకి ఇష్టమైనది చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేనిది ఏది? ఇప్పుడు ఈ భూమి మీద ఎవరి ద్వారా జరగాల మరి దేవుని చిత్తము? చెప్తారా కొంచెం గట్టిగా? ఎవరి ద్వారా జరగాల? ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారి ద్వారా, క్రీస్తు సంఘం ద్వారా జరగాలి. హల్లెలూయా. కానీ ఈ సంఘంలో చేర్చబడ్డ మనం ఏం చేస్తున్నాం? అప్పుడే పాత జీవితం ఎలాగుంది, ఇప్పుడు కూడా సేమ్ అదే. చూడండి, సంఘం ద్వారా క్రీస్తు యొక్క, దేవుని యొక్క మహిమను ఈ లోకానికి దేవుడు చూపెట్టాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ సంఘం ద్వారా దేవుడు అనేక విషయాలు నేర్పాలనుకుంటాడు. కానీ మనం నేర్చుకోవడానికి ఇష్టపడతలేం. అదొచ్చింది సమస్య అంతా. అందరూ ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తీయండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. తీశారా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. రైట్. పరలోకంలో చదువు. పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో
అందరికిని తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. ఎవరి ద్వారానట? అందరికీ తెలియజేయబడాలని, అందరికీ పూర్వకాలం నుండి మరుగై ఉన్నటువంటి ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. దేవుని యొక్క పూర్వకాలం అంటే అప్పుడు ఆదాము కాలంలో నుండి ఏర్పాటైనటువంటి ఆ యొక్క మర్మాన్ని గూర్చి, సమస్తము సృష్టించిన దేవుని యొక్క మర్మము, క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్యజనులలో శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం, దేవుని జ్ఞానము ఎవరి ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు చదివినాం కదా, ఎవరి ద్వారా? సంఘము ద్వారా. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరండి? నేటు సంఘం అనేసరికి కట్టడం అనుకుంటున్నారు. ఏదైనా మంచిగా అందంగా ఒక మందిరం కట్టబడింది అనుకోండి, అది చర్చ్ అంటున్నారు. అది కాదు చర్చ్, ఇది. హల్లెలూయా. ఇదంటే ఎవరైతే నమ్ముకున్నారో వారందరూ కలిసేదే సంఘం, అది చర్చ్. కానీ మతం ఏం చేసిందంటే, ఇది చర్చ్ అన్న సంగతి పక్కన పెట్టేసి, ఇది చర్చు పెద్దగా కట్టబడి శృంగారించబడి పైన ఒక శిలువ పెట్టి ఉంటే అది చర్చ్. యేసు ప్రభు వారు కట్టిన చర్చ్ ఇది, అది మనుషులు కట్టింది. మనుషులు ఇది చర్చ్ అని చెప్తారు. అయితే యేసు ప్రభు వారు ఏ సంఘాన్ని కట్టాడంటే, ఇదిగో ఈ సంఘాన్ని కట్టాడు. ఈ సంఘాన్ని ఎందుకు కట్టాడంటే, పరలోకంలోనూ ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా తన నానా విధముల జ్ఞానము తెలియజేయాలి అని చెప్పేసి సంఘాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయాలని అప్పుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు, నోవాహుని ఎన్నుకున్నాడు. తర్వాత అబ్రహాము సంతతి అయినటువంటి ఇజ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఇలా ఆయన ఎన్నుకుంటూ అవన్నీ వారి యొక్క ఎన్నికను, ఏర్పాటును వారు పక్కన పెడుతుంటే, దేవుడు వీళ్ళను క్రీస్తునందు అన్యజనులను, ఇది కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? మనదాకి ఇది ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళు తృణీకరించినందుకు వచ్చింది. దేవుని ఏర్పాటును ఇజ్రాయేలు ప్రజలు తృణీకరించినందుకు మనదాకా వచ్చింది. ఇదే పౌలు గారు అంటారు, ఒక దగ్గరికి వెళ్ళేసి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏమంటారంటే తృణీకరించారు, వారు పక్కన పెట్టారు. అప్పుడు పౌలు గారు ఇలా అంటాడు, మీ యొద్దకు దేవుని వాక్యం రావడము వాస్తవమే, అది సరైనదే. కానీ మీ అంతటా మీరే దానిని తృణీకరించి దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి, దేవుని కృపకు అపాత్రులుగా మీరు చేసుకుంటున్నారు. దేవుడేమో మిమ్మల్ని కృపకు పాత్రులను చేస్తే మీరేం చేస్తున్నారు? దాన్ని తృణీకరించి అపాత్రులుగా చేసుకుంటున్నారు. కనుక ఇక మీదట మేము అన్యజనుల దగ్గరికి వెళ్తాము, వారు వింటారు, వారికి దేవుడు కృపనిస్తాడని చెప్పేసి వీళ్ళను వదిలేసి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అన్యజనులంతా సంతోషంగా దేవుని మాటలు విని వారిని అంగీకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఇప్పుడు పౌలు రాసిన పత్రికలన్నీ కూడా అన్య ప్రదేశాలు, యూదుల ప్రదేశాలు కాదు. ఎఫెసీ, కొరింథీ ఇవన్నీ మనం గమనిస్తే ఇవన్నీ ఫిలిప్పీ, తెస్సలోనిక, ఈ సంఘాలన్నీ కూడా అన్యజనులతో రక్షింపబడిన సంఘాలు. వీళ్ళు ముందు యూదుల దగ్గరికి వెళ్ళారు, కానీ వారు తృణీకరించారు. చాలాసార్లు ఇప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. స్వాభావికమైనటువంటి ఇజ్రాయేల్ అనే దేవుడు పక్కన పెట్టేస్తే మనలను పక్కన పెట్టడం, మనం లోబడకపోతే, మనం అవిధేలంగా ఉంటే మనల్ని పక్కన పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. కనుక మనము దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి.
2025 గతించిపోయింది. మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజుటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. మరి కృప చూపిన దేవునికి మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? మర్చిపోక దేవునికి కృతజ్ఞత చెప్పాలి. చివరి రోజు నైట్ రమ్మన్నాం, రాలే, కనీసం పొద్దున్న రావాలా కదా. మనం అది కూడా చేయలేకపోతాం. ఈరోజు మొదట సరే ఇన్ని రోజులు అంటే మరి మనంతట మనమే కొన్ని కార్యాలు చేయవలసి ఉంది. బలవంతంగా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. మీ అంతటా మీరే సజీవ యాగముగా దేవునికి బలియాగముగా సమర్పించుకోండి. మీ శరీరములను దేవునికి ఇష్టమైన యాగముగా మీ ప్రాణాత్మ దేహములను సజీవ యాగంగా సమర్పించుకోండి. ఎవరు సమర్పించుకోవాలి? నీకు నీవే సమర్పించాలి. నీకు నీవే తగ్గించుకోవాలి. నీకు నీవే ఏదైనా మనం దేవుని విషయాల్లో చేసే ప్రతిదీ కూడా అండి, ఒకరు మనకు ఇన్స్పైర్ కావచ్చు, ఒకరు మనకు ఏదన్నా బోధించవచ్చు, కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి నీ అంతటా నీవు చేయాలి. ఎందుకంటే అది నీకు దేవునికి సంబంధించింది కనుక దేవుడు నిన్ను దృష్టించి నీవు చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు గనుక ఆ దేవుని దృష్టికి నీవు ప్రియుడిగా ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. ప్రతిఫలం ఇచ్చేవాడు, అభివృద్ధిని చేసేవాడు, క్షేమాభివృద్ధి కలగజేసేవాడు దేవుడే. కనుక ఆ దేవునికి దేవుడు ఒక క్రమాన్ని మనకు పెట్టినప్పుడు, దేవుడు ఒక ఏర్పాటును మనకు చేసినప్పుడు, ఆ ఏర్పాటుకు ఆ క్రమానికి నీవు ఇష్టపూర్వకంగా నీ అంతటా నీవుగా తగ్గించుకొని చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దానికి ఒప్పుకోలే, తమకిష్టం ఉన్నట్టు ఉండాలనుకున్నారు. నేడు చాలామంది విశ్వాసులమైన మనం కూడా చేసేది అదే. ఏం చేస్తున్నామంటే, నాకేది నచ్చితే అది చేస్తా. దేవుడు నిన్ను క్రమంలోనికి రమ్మనేది ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. నిన్ను తన యొక్క చిత్తానుసారమైనటువంటి ఏర్పాటులో నిన్ను ఒక ఉన్నత స్థాయికి, నిన్నొక అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మలసడానికి దేవుడు నిన్ను క్రమానికి రమ్మంటాడు. ఏ క్రమము? దేవుని క్రమానికి రావాలి. ఈ 2026 మనం ఒక క్రమంలో ఉందామంటే, మనము మొదటి రోజు సరే, మొదటి వారము తిరిగి మరలా అదే పరిస్థితి. సరే, ఏదో అయింది, అయిపోయింది, ఇవన్నీ ఎందుకు? ఈ మొదటి రోజే మాకు మళ్ళీ తిట్లదండకమంటే చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. దైవజనుడు ఖండించడానికి, తప్పు దిద్దడానికి, శిక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కనుక దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను, నేను చేయడానికి ఇష్టపడతాను. అయితే దాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదనేది అది మీకు దేవునికి తెలుసు. కనుక దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అమూల్యమైన కృపను మనం దుర్వినియోగం చేసుకునే వారంగా ఉండకూడదు. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. స్వపరీక్ష చేసుకుందాం. ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. గతించిన సంవత్సరం అంతా కూడా మనము చూసాం.